సంక్రాంతి సీజన్ అనేది టాలీవుడ్ కు జాక్ పాట్ లాంటిది. మినిమం టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం పక్క. ఇక ఈసారి విడుదలవుతున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. 3 చిత్రాల సెన్సార్ రిపోర్టులు రివీల్ అవడంతో సినీ అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది. 2 గంటల 45 నిమిషాల నిడివిగల గేమ్ చేంజర్ చిత్రం సెన్సార్ కమిటీ నుండి ప్రశంసలు అందుకుంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం, శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు బలం అవుతాయని తెలుస్తుంది. ముఖ్యంగా 2 ప్రధానమైన ట్విస్టులు, అలాగే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా హైలైట్ గా నిలుస్తుందట. అంజలి ఎమోషనల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అవుతుందని తెలుస్తుంది. ట్రైలర్ లో కనిపించని కొన్ని కీలక సన్నివేశాలు ప్రేక్షకులకు సర్ప్రైజ్ గా ఉంటాయని సమాచారం. ఇంటర్వెల్ బ్లాక్ సినిమా రేంజ్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందట. దీంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 2 గంటల 30 నిమిషాల నిడివిగల డాకు మహారాజ్ సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా ఉంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను మెప్పించడానికి సిద్ధమైందని తెలుస్తుంది. ముఖ్యంగా డాకు ఎపిసోడ్ బాగా డిజైన్ చేయబడిందని, బాలయ్య పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ సినిమాలో కీలకంగా మారనున్న చిన్నారి పాత్ర ట్విస్ట్ గురించి ట్రేడ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాకు కీలకం కానుంది. ఇక 2 గంటల 40 నిమిషాల నిడివిగల సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. వెంకటేష్ నటన, అనిల్ రావుపూడి దర్శకత్వం శైలి క్లిక్ అయితే ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవచ్చని టాక్. ఫస్ట్ హాఫ్ పాత్రల స్వభావాలతో ఫన్ క్రియేట్ చేస్తాయట. ఇక సెకండ్ హాఫ్ వెంకీతో పాటు హీరోయిన్స్ పాత్రలతో సాగే క్రైమ్ డ్రామా, కామెడీ మరింత హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు వెంకీ మాస్ మేనరిజాన్ని అభిమానులకు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారని తెలుస్తుంది. 3 సినిమాలు వేర్వేరు జోనర్లలో ఉన్నప్పటికీ పొంగల్ బరిలో ప్రేక్షకుల రుచులకు తగినవిగా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ చేస్తుండగా డాకు మహారాజ్ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు సంక్రాంతికి వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సంక్రాంతి సీజన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.